నమస్కారం అండి, నేను మీ డాక్టర్ అవినాష్, వారికోస్ వెయిన్ స్పెషలిస్ట్ని. వారికోస్ వెయిన్స్ని నిర్లక్ష్యం చేస్తే దేనికి దారితీస్తుందో మీకు తెలుసా? వారికోస్ వెయిన్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్గా కనిపిస్తున్న ప్రాబ్లం. దీనివల్ల మనకు కాళ్ళు నొప్పులు, తిమ్మిర్లు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, మంటలు రావడం, అలానే పిక్కలు పట్టేసినట్టు అనిపించడం వీటి లక్షణాలు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా కాంప్లికేషన్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఏంటి ఆ కాంప్లికేషన్స్? మనకు రక్తంలో ఐరన్ అనేది ఉంటుంది, హీమోసిట్రిన్. అది వచ్చి మన చర్మం కింద చేరుకొని కాలు నిదానంగా రంగు మారడం స్టార్ట్ అయ్యి నలుపు వచ్చి గట్టిపడిపోయి నల్లగా కాల్ చేసినట్టు అయిపోతుంది. దాన్ని స్టేజ్ 4 లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం. స్కిన్ అనేది డ్రై అవ్వడం వల్ల దురదలు రావడం, అలానే చిన్న చిన్న దెబ్బలు తగిలితే అది పెద్దగా అయ్యి పుండులాగా అవ్వడం, పుండు అనేది కొన్ని రోజులకి మానడం, అలానే కొన్ని రోజులైన తర్వాత ఆ పుండు మానకుండా కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని స్టేజ్ 5, స్టేజ్ 6 అల్సర్ అని అంటాం. అలానే ఈ రక్తం అనేది క్లాట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ క్లాట్ అనేది మనకు సర్క్యులేటరీ సిస్టమ్, అంటే గుండెలకి ఊపిరితిత్తులకి వెళ్ళే దారిలో ఎక్కడైనా అడ్డుపడితే గుండెలకి ఊపిరితిత్తులకి వెంటనే ప్రభావం చూపించడానికి అవకాశాలు ఉంటాయి. దాన్నే మనం డీప్ వెయిన్ థ్రోంబోసిస్, అలానే పల్మనరీ ఎంబాలిజం అని అంటాం. అలాంటిది ఏదన్నా అయితే ప్రాణం మీదికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే చాలా డేంజరస్ కాంప్లికేషన్స్.